హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఈరోజు 6th of April 2026 ఈరోజు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అలానే ఈ వీడియో అంతా అయిపోయాక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ముందుగా ఈరోజు టాపిక్స్ ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ వ్యూ ఏంటి, అలానే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, కీ లెసన్స్ ఏంటి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్ మీద ఫోకస్ పెట్టాలి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, అలానే ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ముందుగా నిఫ్టీ వచ్చేసరికల్లా 22,968 పాజిటివ్లోనే క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ చూసుకుంటే కూడా 74,106 దగ్గర పాజిటివ్లోనే క్లోజ్ అయింది. సో మార్నింగ్లో ఫియర్, ఈవినింగ్లో చీర్, ఇదే మార్కెట్ స్టైల్. ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే కనుక అంతకంటే ముందు మార్కెట్ మోడ్ ఇండెక్స్కి అయితే ఇంతకుముందు ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉండేది, ఇప్పుడు కాస్త ఫియర్ జోన్లోకి వచ్చేసింది. సో ఒక పాజిటివ్ షిఫ్ట్ అయితే జరిగింది మూడ్ ఇండెక్స్లో. నిఫ్టీ అయితే పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చింది, అంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నట్టు. అలానే మీరు ఇండియా విఐఎక్స్ చూసుకుంటే అది 26 దగ్గర ఉంది, అంటే వోల్టాలిటీ ఉందన్నమాట. కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ లాజిక్లోనే ఈఎంఐ టెన్షన్ ఉందా, శాలరీ వస్తుంది కదా అనుకుంటాం, మార్కెట్ కూడా అలాగే అన్నమాట. సో ఒక పాజిటివ్ స్టెప్. ఇప్పుడు సెక్టరల్ పర్ఫార్మెన్స్ అప్వర్డ్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ డామినేట్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, పిఎస్యు బ్యాంకు. బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ అంటే మార్కెట్కి ఒక రకంగా ఆక్సిజన్ వచ్చినట్టే. ఐటీ సెక్టర్స్ కూడా సపోర్ట్ ఇచ్చింది, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా. రీజన్స్ వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అండ్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇప్పుడు వీక్ సెక్టర్స్ చూసుకుంటే ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అలానే ఆ తర్వాత ఎక్కువగా ఇంపాక్ట్ వేటిపైన పడిందంటే ఆటో సెక్టర్, మెటల్స్, ఎఫ్ఎంసీజీ. ఇది మిక్స్డ్గా ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ అనేవి అక్యుములేట్ చేస్తారు. సో ఇదే గేమ్ ఓ రకంగా. ఇప్పుడు కమోడిటీస్ అంటే కరెన్సీ ఇంపాక్ట్. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి $109 నుంచి $110 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. రీజన్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే, యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనమాట. ఇది ఇంపాక్ట్ అనేది ఉంది మన ఇండియా పైన. ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగిద్ది, సిఏటి ప్రెషర్ అనేది కూడా ఉంటుంది. సో పెట్రోల్ రేట్ పెరిగితే మన బడ్జెట్ డిస్టర్బ్ అవుతుంది. అదే కంట్రీ లెవెల్లో కూడా అదే జరుగుతుంది అన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ ఇది వచ్చేసరికల్లా కొంచెం అప్ ఉంది. ఫియర్ వస్తే పీపుల్ గోల్డ్కి షిఫ్ట్ అవుతారు, ఇది సెంచరీస్ ఓల్డ్ హ్యాబిట్. సో అదే జరిగింది ఇక్కడ. యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చేసరికల్లా 93-94 రూపీస్ దగ్గర ఉంది. రూపీ వీక్, ఎందుకంటే స్ట్రాంగ్ డాలర్ అండ్ హై క్రూడ్ ప్రైస్. సో ఇదన్నమాట రీజన్. కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారని ఈరోజు చూసుకుంటే గ్లోబల్ న్యూస్ నెగిటివ్ అనమాట, యుఎస్ ఇరాన్ టెన్షన్స్. కానీ మార్కెట్ అనుకున్నంత రియాక్ట్ కాలేదు. రీజన్ వచ్చేసరికి ఏంటంటే మన స్ట్రాంగ్ డొమెస్టిక్ బయింగ్, డిఐఎస్. ఆల్మోస్ట్ చెప్పాలంటే మార్కెట్ న్యూస్తో కాదు, మనీ ఫ్లోతో మూవ్ అవుతుంది. సో మనీ ఎక్కువ ఫ్లో అయితే మార్కెట్ న్యూస్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించదు. ఇప్పుడు కీ లెవెల్స్ చూసుకుంటే కనుక నిఫ్టీ వచ్చేసరికల్లా, నిఫ్టీ అండ్ మన సెన్సెక్స్ చూసుకుంటే నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,000 నుంచి 23,100 దగ్గర ఉంది. సెన్సెక్స్ వచ్చేసరికి 74,500 నుంచి 75,000 దగ్గర ఉంది. ఇప్పుడు సపోర్ట్ జోన్ చూసుకుంటే నిఫ్టీ సెన్సెక్స్ది, నిఫ్టీ వచ్చేసరికి 22,700 నుంచి 22,500. ఇది ఎందుకంటే రీసెంట్ స్వింగ్ ఏరియా ప్లస్ వివ్యాప్ జోన్ అనమాట. సెన్సెక్స్ వచ్చేసరికి 70,500 నుంచి 73,000 దగ్గర ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం కష్టమే. అలానే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఎక్కువ మూవ్ ఉంటుంది. ఇదో రకంగా చెప్పాలంటే బౌండరీలో ఉన్నప్పుడు గేమ్ అనేది సేఫ్గా ఉంటుంది, బయటికి వెళ్తేనే రిస్క్. సో అలా అనమాట. సో వాట్ టు లర్న్ ఈ రోజు మార్కెట్ని బట్టి, గ్లోబల్ న్యూస్ నెగిటివ్ ఉన్నా మార్కెట్ రివర్స్ అవుతుంది. సో మన సేఫ్టీలో మనం చూసుకోవాలి. న్యూస్ నెగిటివ్ ఉంది కదా, మార్కెట్ పడిపోతుంది అనుకునే లోపల మార్కెట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఈరోజు చూస్తున్నారు కదా మార్కెట్, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ఏం మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే ప్యానిక్ సెల్లింగ్. సో స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఉంచండి. న్యూస్ చూసిన వెంటనే డెసిజన్ తీసుకోకండి. ఎట్లా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అని చూసిన తర్వాత దాన్ని బట్టి స్టెప్ వేయండి. కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాట్సాప్ ఫార్వర్డ్లో చూసి స్టాక్స్ కొనడం ఈక్వల్స్ టు ఎగ్జామ్లో గెస్ పేపర్ నమ్మినట్టే. సో గుడ్డిగా ఏది నమ్మకండి. రిస్క్ మేనేజ్మెంట్ ఇన్సైట్కి వచ్చేసరికల్లా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. నిఫ్టీ లెవెల్ 22,543 బిలో అయితే కాషన్గా ఉండాలి.
ఇక్కడ పొజిషన్ సైజింగ్ వచ్చేసరికి విఏఎక్స్ హై ఉంటే క్వాంటిటీ రెడ్యూస్ చేయాలి. స్మాల్ లాస్ యాక్సెప్ట్ చేస్తే బిగ్ లాస్ అవాయిడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో స్టాక్స్ టు వాచ్ టుమారో. ఏం స్టాక్స్ ఉన్నాయని చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చూసుకోవాలి, ఐటీ సెక్టర్ చూసుకోవాలి, ఆ తర్వాత ఆయిల్ సెన్సిటివ్ స్టాక్స్. సో ఇది ఎందుకంటే ఎర్నింగ్ ఫోకస్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అంటే మూమెంటం అనేది స్ట్రాంగ్ ఉందా లేదా, మన బ్యాంకింగ్ది ఇంకా కంటిన్యూ అవుతుందా రేపటికి కూడా అనేది చూసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ న్యూస్ కాకుండా మామూలుగా సెక్టర్ రొటేషన్ అబ్జర్వ్ చేస్తారు అనమాట. కాబట్టి సెక్టర్ అనేది క్లియర్గా చూసుకుని అనాలిసిస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్స్లోకి వెళ్దాం. అప్కమింగ్ ఈవెంట్స్కి వచ్చేసరికి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఉంది ఏప్రిల్ 8న. ఐటీ ఎర్నింగ్స్ టీసీఎస్ వచ్చేసరికి ఏప్రిల్ 9న స్టార్ట్ అవుతుంది. అలానే గ్లోబల్ క్రూడ్ మూవ్మెంట్ కూడా చూసుకోండి. ఈ వారం బట్టి నెక్స్ట్ 3 days మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసే డేస్ అనమాట. ఏది ఏమైనా జరగవచ్చు, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈ రోజు మార్కెట్ ఒక్కటి మాత్రం క్లియర్గా చూపించింది, న్యూస్ నెగిటివ్ అయినా మనీ ఫ్లో పాజిటివ్ అయితే మార్కెట్ అనేది ర్యాలీ అవుతుంది. స్మార్ట్ ఇన్వెస్టర్ ఫియర్లో బై చేస్తాడు, ప్యానిక్లో సెల్ చెయ్యడు. సో అది ఈరోజు స్టాక్స్. స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ వీక్ స్టాక్స్, మీకు తెలిసినటువంటి స్టాక్స్ ఏమైనా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.